మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఋషికొండపై నిర్మించిన భవనాలపై సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రి రోజా స్పందించారు. పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలని నిర్మించడం తప్ప అని ఆమె ప్రశ్నించారు. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న తమ ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పెలా అవుతుందన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా 5 స్టార్ వసతులతో నిర్మాణాలు చేయటం తప్పేనా అంటూ నిలదీశారు. వెన్ను చూపేది లేదు, వెనకడుగు వేసేది లేదంటూ ట్వీట్ చేశారు మాజీ మంత్రి రోజా. ఋషికొండ భవనాలకు సంబంధించి రోజా ట్వీట్ చేశారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, గత కొద్ది రోజుల నుంచి ఋషికొండ విశాఖకు సంబంధించి ఋషికొండపై ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్ వ్యవహారంలో అటు టీడీపీకి వైసీపీకి మధ్య మాటల యుద్ధం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇటీవలే ఆ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆ ఋషికొండపై నిర్మాణం చేసినటువంటి భవనాల లోపలికి వెళ్లి పరిశీలించి వాటికి సంబంధించినటువంటి ఆ విజువల్స్ అన్ని కూడా బయటికి విడుదల చేసినటువంటి ఆ పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఋషికొండలో ఉన్నటువంటి భవనాల పైన టీడీపీ, వైఎస్ఆర్సీపీ పైన అలాగే వైఎస్ జగన్ పైన కూడా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ భవనాలకు సంబంధించి అప్పుడు టూరిజం శాఖ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి రోజా ఇప్పుడు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం ఋషికొండ పర్యాటక స్థలంలో పర్యాటక భవనాలు నిర్మించడం తప్పేలా అవుతుందంటూ కూడా మాజీ మంత్రి రోజా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ముఖ్యంగా విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతోనే అలాంటి భవనాలు నిర్మించామని, దేశీయ స్థాయిలో అంటే ప్రధాని గాని రాష్ట్రపతి గాని ఎవరైనా గనక విశాఖ గనక వచ్చినట్లయితే ఆ భవనాల్లో ఆతిథ్యం ఇచ్చేందుకు ఉపయోగపడే విధంగా నిర్మించామని, గతంలో అమరావతిలో సచివాలయం వర్షానికి తడిచిపోయి అలాగే రోడ్లన్నీ కూడా నిలబడిపోయే పరిస్థితి నుంచి విశ్వనగరంగా మేము తీర్చిదిద్దేందుకు విశాఖలో చాలా అధునాతన టెక్నాలజీతో కొత్త భవనాలు నిర్మించామంటూ కూడా మాజీ మంత్రి రోజా వివరించుకొచ్చారు. ముఖ్యంగా ఆ ఋషికొండలో ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతం ముఖ్యంగా 2021లోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సంబంధించి పూర్తిగా వివరాలన్నీ కూడా ఇచ్చి అక్కడ అనుమతులు తీసుకునే నిర్మాణాలు చేపట్టామంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. ముఖ్యంగా 61 ఎకరాల్లో కేవలం 9 ఎకరాల్లో మాత్రమే నిర్మాణం చేపట్టామంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. 7 బ్లాకులు ఏవే ఉంటాయి అనేది పూర్తిగా టెండర్లో వివరాలన్నీ కూడా పొందుపరిచే టెండర్లు కూడా పిలవడం జరిగిందంటూ కూడా మంత్రి రోజా చెప్పారు. గత కొద్ది రోజుల నుంచి కూడా అటు టీడీపీ వైసీపీ మధ్య ఈ ఋషికొండ భవనాలకు సంబంధించి ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది కూడా చాలా ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి రోజా ఈ వివరాన్ని కూడా ఇవ్వడం జరిగింది. గతంలో అంటే చంద్రబాబు 5 స్టార్ హోటల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి, ప్రభుత్వ ధనంతో 5 స్టార్ హోటల్లో దాదాపు 40 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ వెచ్చించినటువంటి ఆ పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వ భవనాలు నేరుగా కట్టడాలు జరిగాయి కాబట్టి ఇలాంటి విషయంలో విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా రోజా కామెంట్ చేయడం జరిగింది. ఏమి జరిగినా సరే ఖచ్చితంగా మాపై ఉన్నటువంటి వ్యక్తిత్వ హననం కనుక చేస్తే రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో వెన్ను చూపేది లేదు, వెనకడుగు వేసేది లేదు అంటూ కూడా మరోసారి రోజా తాను కామెంట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ ఋషికొండ భవనాలకి సంబంధించి ముందు నుంచి ఏదైతే జరుగుతుందో ఆ రాజధానికి సంబంధించి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎలాంటి వివరణ కూడా రాలేదు. కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి రోజా ఆ భవనాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి పూర్తిగా వివరణ అయితే ఇవ్వడం జరిగింది. దుర్గా, కూటమి నేతలు ఎవరన్నా రెస్పాండ్ అయ్యారా రోజా ట్వీట్ పైన ఇప్పటి వరకు? కూటమి నేతలకు సంబంధించి అయితే ప్రస్తుతానికి ఈ ట్వీట్ కి సంబంధించి ఎలాంటి రెస్పాండ్ అయితే ప్రస్తుతానికి లేదు. ముఖ్యంగా ఏదైతే ఇటీవల గంటా శ్రీనివాస్ కూడా దీనికి సంబంధించి మాట్లాడడం, ఈ భవనాలను ఏ విధంగా ఉపయోగించాలనే దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజా చేసినటువంటి కామెంట్ కి సంబంధించి అటు టీడీపీ నుంచి కూడా నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారనే దానికి సంబంధించి కూడా మనకి
తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఈ ఋషికొండ భవనాలకు సంబంధించి ఇటు వైసీపీకి టీడీపీకి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో నియమించాము, ఎలాంటి అనుమతులు తీసుకుని నిర్మించాము అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలన్నీ కూడా ఇప్పుడు ట్వీట్ చేసింది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా టీడీపీ నుంచి కూడా స్ట్రాంగ్ కౌంటర్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ దుర్గా.